वजीर एक्साइज व सयाहत डॉक्टर श्रीनिवास गौड़ ने महबूबनगर म्युनिसिपल इलाके के एरिया चौराहे पर 67 लाख रुपए की लागत से शुरू किए जाने वाले सेंट्रल लाइटिंग के कामों का संग बुनियाद रखा। इस मौके पर रियासती वजीर श्रीनिवास गौड़ ने कहा कि जारिया माह 23 जुलाई को शाम 7 बजे महबूबनगर टाउन में वाक़े मिनी टैंक बैंड में मौजूद आईलैंड में 450 ड्रोन कैमरों पर मुश्तमिल बड़े पैमाने पर ड्रोन शो मुनक़द किया जाएगा। उन्होंने कहा कि बदलती हुई टेक्नोलॉजी के मुताबिक ड्रोन का इस्तेमाल सबके लिए क्या किया जा रहा है। माजी में इस किस्म के ड्रोन सिर्फ बैरून मुल्क इस्तेमाल होते थे और अब तेलंगाना में भी ड्रोन का इस्तेमाल हो रहा है। उन्होंने कहा कि रियासती सेक्रेटेरिएट के इफ्तिताह के मौके पर ड्रोन शो का इनेकाद किया गया था और अब महबूबनगर टाउन में भी ऐसा ही एक ड्रोन शो मुनक़द किया जा रहा है। रियासती वजीर ने कहा कि ज़राअत, अद्वियात, निगरानी और दीगर शोबों के साथ साथ लोगों की तफरीही के लिए भी ड्रोन का इस्तेमाल किया जा सकता है और महबूबनगर टाउन के आवाम को तफरीही फराहम करने के मकसद से 450 ड्रोन कैमरों के जरिए 23 तारीख को शाम 7 बजे ड्रोन शो का इनेकाद किया जाएगा। उन्होंने कहा कि इस तरह के ड्रोन शो का इनेकाद रियासत के 10 अजला में किया जाएगा। इससे तलबा को टेक्नोलॉजी के बेहतर समझ और जानकारी मिलेगी। उन्होंने कहा कि साबिका में भी जिले महबूबनगर में 10 से 15 ममालिक के नुमाइंदों के साथ पतंग मेले का इनेकाद किया गया था और अब ड्रोन शो का इनेकाद किया जा रहा है। रियासती वजीर श्रीनिवास गौड़ ने महबूबनगर टाउन और आसपास के देहात की आवाम से अपील की है कि वो 23 तारीख को शाम 7 बजे से ड्रोन शो में शिरकत करें। इसमें जिले कलेक्टर जी रवि नायक, रेवेन्यू एडिशनल कलेक्टर के सीताराम राव, म्युनिसिपल चेयरमैन के सी नरसिम्हलू, मोडा चेयरमैन गंजी वेंकन्ना के अलावा दीगर मौजूद थे। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు బైపాస్ రోడ్ కంప్లీట్ చేసుకొని బైపాస్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ కూడా ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం। ఒక నెల లోపల సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అవుతుంది। రెండు వైపులా ఫుట్ పాత్స్ కూడా ఏర్పాటు చేసి వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడనే అవకాశం కలిగిస్తాం। మహబూబ్నగర్లో భూత్పూర్ నుంచి చిన్నదారిపల్లి, టీడిగుట్ట, వీరన్నపేట మీదుగా బండమీదపల్లి వరకు మరొక బైపాస్ రోడ్డు నిర్మాణం స్టార్ట్ అయింది, అది కూడా జరుగుతూ ఉంది। రేపు రాబోయేటువంటి డ్యూటీపల్లి దగ్గర ఉన్నటువంటి ఎదురా డ్యూటీపల్లి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్కు దీనికి లింకు, ఈ బైపాస్కు లింక్ చేస్తున్నాం। దానికి 2-3 రకాలుగా ప్లాన్స్ సర్వే చేస్తున్నాం। 2-3 ప్లాన్స్ సర్వే చేసిన ప్లాన్స్ ముద్దబెట్టుకొని తర్వాత ఫైనల్గా ఏది ఫీజిబిలిటీ ఉంటే అది తొందరలోనే ఆ రోడ్డును కూడా లింక్ చేస్తాం। అంటే మహబూబ్నగర్కు భూత్పూర్ నుంచి రావచ్చు, జడ్చల్ నుంచి రావచ్చు, కొత్తగా ఈ సెంటర్ నుంచి డైరెక్ట్గా హైవే ఐటీ కారిడార్ నుంచి నేషనల్ హైవే మీద కూడా డైరెక్ట్గా కలిసేటట్లు కూడా ఇంకొక రోడ్డు కూడా ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నాం। అక్కడ కూడా రోడ్ కనెక్టివిటీ లైటింగ్ కూడా చేస్తాం। దీంతో పాటుగా రేపు హైదరాబాద్ పోవాలన్నా ఇక్కడ వాళ్ళు 10 నిమిషాల్లో హైవే ఎక్కొచ్చు దగ్గర, ప్లస్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఐటీ కారిడారు, అమర్రాజా, మిగతా కంపెనీల నుంచి జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ ఇండ్ల కిరాయికి ఉండాలన్నా కానీ దగ్గర, ఈ ప్రాంతం దగ్గర కనుక ఎదిరే కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, ఈ ప్రాంతంలో దాదాపు 10-15 వేల ఉద్యోగాలు వస్తాయి। అక్కడ కనుక 15 వేల మంది ఇక్కడనే వచ్చి ఉండడానికి లింక్ రోడ్ వేస్తే మళ్ళీ ఎక్కడో పోకుండా డైరెక్ట్ ఇక్కడనే వచ్చి ఇల్లు కొనుక్కోవడమో కిరాయికి ఉండడమో జరుగుతుంది కనుక వ్యాపారం కూడా అభివృద్ధి అవుతుంది। వ్యాపారాలు కూడా పాల దుకాణము, మటన్ దుకాణము, చికెన్ దుకాణము, కూరగాయల దుకాణము, డాక్టర్లు, మెడికల్ షాపులు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కొత్త రోడ్డు కూడా లింక్ చేస్తున్నాం। మొన్ననే కేటీఆర్ గారు కూడా మరి అనౌన్స్ చేసి కూడా పోవడం జరిగింది। ఇలా 10 పాత జిల్లాలలో డ్రోన్ షోస్ చేయాలని, దాని ద్వారా సాంకేతిక పరిజ్ఞానము, పిల్లల్లో మంచి అవగాహన, ఆహ్లాదము, ఎంజాయ్మెంట్ అన్ని రకాలుగా ప్రజలలో ప్లస్ ముఖ్యంగా స్టూడెంట్స్లలో కూడా మంచి అవగాహన కలగాలి చేయాలని చెప్పని మరి మొట్టమొదటిగా మహబూబ్నగర్లో డ్రోన్ షో